చాలా స్పష్టంగా మరి బల్కా సుమన్ గారి విషయాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వారు మాట్లాడేటటువంటి మాట కోదండరాం గారి పైన మాట్లాడినటువంటి మాటల్ని అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సింది బల్కా సుమన్ గారండి. ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ఉంటే మరి ఒక సామాన్య ప్రజానికంగా చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉంటే ఊరుకోవాలా? ఈరోజు కాంగ్రెస్ తొత్తులమని చెప్పేసి, కాంగ్రెస్ వాదులు అని చెప్పేసి కోదండరాం గారిని విమర్శిస్తూ ఉన్నారు. తొత్తులుగా ఉండాల్సినటువంటి కర్మ టీజేఏసీకి పట్టలేదండి. తొత్తులుగా ఉండేది బల్కా సుమన్, నువ్వు, మేము కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తమరు వ్యవహరిస్తే మంచి పద్ధతి బాగుంటుంది. బల్కా సుమన్ గారు ఒక ఎంపీగా మీ హోదాను, మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి. స్థాయి దిగజార్చుకొని మాట్లాడేటటువంటి మాటలు సమంజసమైంది కాదు. దయచేసి ఆ విధంగా వ్యవహరించకండి. ఈరోజు కోదండరాం గారిని విమర్శించేటటువంటి వాళ్ళని ఎవరినైనా ఖచ్చితంగా వ్యతిరేకిస్తామండి. ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదండి. టీఆర్ఎస్ పార్టీకి కానీ, కేసీఆర్ గారికి కానీ మేము అనుకూలమే. కేవలము కోదండరాం గారిని ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే వ్యవహరిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి తగిన విధంగా రెస్పాన్స్ ఇస్తాం. ఈరోజు మీరు విమర్శించాలి అని అనుకుంటే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీని విమర్శించండి. బట్ కోదండరాం గారిని విమర్శిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి నాతో బహిరంగ చర్చకి వస్తారా అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.